హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ యొక్క బ్లౌజ్ బోట్ నెక్తో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. దీంతోనే ఈ యొక్క కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది సింగిల్ బ్లౌజు, అంటే లైనింగ్ది కాదండి. ముందుగా ఈ యొక్క బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్లో ఇలా మార్క్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు పీసెస్ మనకు కన్ఫ్యూజ్ అయిపోతాయి కదా, అందుకని. తర్వాత ఇలా హాఫ్ ఫోల్డ్కి లెంత్లో ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇటు సైడ్ నేను ఓపెన్స్ అనేవి పెట్టుకున్నాను, ఆపోజిట్ సైడ్లో నేను ఫోల్డింగ్ అనేది ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను బ్యాక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి బ్యాక్ హుక్స్ కాబట్టి ఇలా ఓపెన్ ఉండే ప్లేస్లో బ్యాక్ కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్ ఉండే ప్లేస్లో ఫ్రంట్ కట్ చేసుకోవాలి. తర్వాత కింది సైడు లైన్ ఒకటి వేస్తున్నానండి. అక్కడి నుంచి నేను కావాల్సిన లెంత్ ఎంతైతే ఉంటుందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఇది 14.5 కావాలి. అయితే 1 ఇంచ్ ఎక్కువగా నేను 15.5 తీసుకుంటున్నాను, అంటే 15.5 తీసుకున్నానండి. దాని ప్రకారంగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ సైడు ఏదైతే మనం బ్యాక్ కోసమే ఓపెన్ తీసుకున్నామో అక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ లైన్ వేస్తున్నాను. ఇది ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం క్లాత్ అన్నమాట. తర్వాత చూడండి, 1/2 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి షోల్డర్ యొక్క ఫుల్ లెంత్ తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్లో 7.5 తీసుకుంటున్నాను, ఓపెన్ చేస్తే 15 ఇంచులు. తర్వాత ఆర్మ్ యొక్క డౌన్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. రెగ్యులర్గా తీసుకునే దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే తీసుకోవాలి. తర్వాత షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ వరకు కిందకి డౌన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. బోట్ నెక్ అయినా సరే, కాలర్ నెక్ అయినా సరే ఇలా కంపల్సరీగా 1/2 ఇంచ్ అనేది కిందకి ఇచ్చుకోవాలి. ఎక్కడైతే ఆర్మ్ లైన్ వేసామో అక్కడ మనము చెస్ట్ యొక్క 4వ భాగం ఇచ్చుకోవాలి. చెస్ట్ వచ్చేసి 40 ఇంచులు, 4వ భాగం అంటే 10. ఒక 1/2 ఇంచ్ నేను లూజింగ్ అనేది ఇస్తున్నాను, బ్యాక్ హుక్స్లు కాబట్టి. తర్వాత 2 ఇంచులు నేను ఎక్స్ట్రా అనేది ఇస్తున్నాను, అంటే 10.5కు 2 ఇంచులు ఎక్స్ట్రా 12.5 ఇలా మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత నడుము వచ్చేసి ఇక్కడ 32, అంటే 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. 1 ఇంచు టక్స్ల కోసం 2 ఇంచులు ఎక్కువగా మనము మార్జింగ్ అనేది తీసుకోవాలి. మొత్తం కలిపి 3 ఇంచులు ఎక్స్ట్రా. ఇలా కటింగ్ లైను, అదేవిధంగా ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైను. ఈ విధంగా మనము బ్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చంక రౌండ్ కోసం నేను 1 ఇంచ్ మటుకే ఇక్కడ వేస్తున్నానండి, ఎందుకంటే మనము షోల్డర్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి. తర్వాత ఇలాంటి నేను ఫ్రెంచ్ కర్వ్ తీసుకున్నాను, దాంతో ఇక్కడ నేను ఇలా రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. తర్వాత బ్యాక్ సైడు మనకు వెనకాల టక్స్ ఉంటుంది కదా, అక్కడ నడుము ఎంత ఉంటే దానికి ఇప్పుడు ఇంతవరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, 8కి సగం అంటే 4 ఇంచులు. 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకున్నాను. దాని యొక్క లెంత్ కూడా నేను 4 ఇంచులకే వేస్తున్నాను. మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ టక్స్ల కోసం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వేసుకొని ఇక్కడ ఇలా చూయించే విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇవి బ్యాక్ సైడ్ టక్స్ల కోసం. ఇలా మనం అనేది ఈ యొక్క బ్యాక్ని ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఇచ్చాను. ఈ టక్స్ల దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ వేశాను. ఇలా 1/2 ఇంచ్ పైనకి కట్ చేయడం వల్ల మనకనేది బ్లౌజు సైడ్కి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ అనేది కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ కోసమే మిగిలిన క్లాత్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది నేను ఇటు సైడ్కి తిప్పుకుంటున్నాను చూడండి. తర్వాత ఈ యొక్క బ్యాక్ని పై సైడ్ నుంచి ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను, ఎక్కడైతే మనకు సెట్ అవుతుందో. ఇది ప్రిన్సెస్ కట్టు, ఇది ఫ్రంట్ సైడ్ ఈ యొక్క ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి చూడండి, ఆ యొక్క ఎక్స్ట్రా తీసుకున్న 1/2 ఇంచ్ అనేది బ్యాక్ ఈ యొక్క ఫ్రంట్కి రాకుండా దాన్ని అనేది అక్కడ తక్కువ తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత బ్యాక్ ఏ మోడల్లో ఉంటుందో అదే మోడల్లో నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇంతవరకు. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ యొక్క కింది సైడ్ ఏదైతే ఒక బ్యాక్ ఉంటుందో దానికంటే మరో 1/2 ఇంచ్ ఫ్రంట్ కోసమే ఎక్కువగా తీసుకోవాలి. మనం ఫ్రంట్ సైడు ఈ యొక్క ప్రిన్సెస్ కట్ టక్స్ వేస్తాం కదా, అప్పుడు మనకు క్లాత్ తక్కువ కాకుండా ఉండాలి అని అంటే ముందుగానే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ సైడు, అంటే మన చంక ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనం స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. పేపర్ మీద కాకుండా డైరెక్ట్గానే ఇలా క్లాత్ మీద కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సైడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ తర్వాత టక్స్లు కూడా వేస్తాం కాబట్టి ఫ్రంట్ సైడు ఇక్కడ 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను.
తర్వాత ఇక్కడ లైన్ అనేది వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనము టైం అనేది వేస్ట్ కాకుండా, అంటే పేపర్ కట్ చేసి ఆ తర్వాత ఈ యొక్క బ్లౌజ్ అనేది కట్ చేయకుండానే డైరెక్ట్గా ఇలా బ్లౌజ్నే మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, నేను 1/2 ఇంచు 1 ఇంచు 2.5 ఇలా ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది ఇచ్చుకున్నాను. దాని ప్రకారంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. అయితే ఆర్మ్ యొక్క చంక ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక 1/2 ఇంచు లోపలికి ఇంకా కట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఈ యొక్క డబ్బా వేసుకొని ఆ తర్వాత ఈ యొక్క ఫ్రెంచ్ కారుతోనే నేను కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి, మన ఫ్రంట్ బ్యాక్ కంటే 1/2 ఇంచు లోపలికి డీప్నెస్ వస్తుంది కదా, అదనేది ఈ విధంగా నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను. తర్వాత దీని ప్రకారం అనేది కట్ చేసుకోవాలి. నేను నెక్ అనేది ఇంకా కట్ చేయలేదు. ఈ యొక్క కటింగ్ అయిపోయిన తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను. ఇలా నేను ఫ్రంట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి టక్స్ల యొక్క మార్కింగు, నెక్ యొక్క మార్కింగు ఎలానో చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి పై సైడ్ నుంచి బ్రెస్ట్ యొక్క హై పాయింట్ వచ్చేసి 10.5, షోల్డర్కి ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కి పోతుంది కాబట్టి 11 ఇంచెస్కి ఇలా మార్క్ వేసుకోవాలి. ఎక్కడైతే 11 ఇంచెస్ వచ్చిందో అక్కడ చెస్ట్కి 10వ భాగం, అంటే చెస్ట్ 40 కాబట్టి 10వ భాగం అంటే 4 ఇంచులు. 4 ఇంచులకు అక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడ కింది సైడు పై సైడ్ కంటే ఒక 1/2 ఇంచు తక్కువగా, అంటే 3.5కు ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇది ఏ సైజు వాళ్ళైనా ఇదే మెథడ్ యూజ్ చేయండి. ఇక్కడ 2.5 మనం ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం కదా అటు సైడ్ లాస్ట్కి, అయితే ఇక్కడ 2 ఇంచులే ఇక్కడ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచు స్టిచ్చెస్ కోసమే ఉంచుకోవాలన్నమాట. సెంటర్లో 2 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకొని అటు సైడ్ లైన్ ఏదైతే వేసానో దానికి పై సైడ్గా ఒక 2 ఇంచులకు పైకి ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు వేసిన ఈ యొక్క 2 ఇంచుల మార్కింగ్ ఏదైతే ఉంటుందో అక్కడికి ముందుగా ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇటు సైడ్ వేసుకొని ఆ తర్వాత అటు సైడ్ ఏదైతే మార్కింగ్ ఉంటుందో అది ఈ విధంగా ప్రిన్సెస్ కట్ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ మోడల్లో ఇలా ఇక్కడ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మీరు 1-2 సార్లు ట్రై చేశారంటే ఈ యొక్క షేప్ అనేది మీకు వీడియోలో చూస్తూ ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఆ యొక్క చంక యొక్క కార్నర్ ఉంటుంది కదా అక్కడికి ఈ విధంగా డాట్స్ అని ఇలా వేసుకుంటూ లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క షేప్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. మీకు బ్రస్ట్ కనుక ఎక్కువగా ఉన్నా కూడా తక్కువగా ఉన్నా ఈ యొక్క షేప్ని బట్టి కనుక మీరు కట్ చేసుకున్నారు అని అంటే ఫ్రంట్ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ కోసమే నేను ఇంతకుముందు నేను కట్ చేయలేదు, అక్కడ 1/2 ఇంచు ఎక్కువగా తీసుకున్నాం కదా, చూడండి ఎంత ఉందో ఇక్కడ చూసుకుంటూ ఇక్కడికి అంతవరకు ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది కూడా మనము ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ కూడా 1/2 ఇంచ్ ఎక్కువగా ఉంది, అది నేను తర్వాత కట్ చేసుకుంటాను. తర్వాత మనము స్లీవ్స్ హ్యాండ్స్ స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ 2 సమానంగా చూసుకొని ఆ తర్వాత స్టిచ్ వేస్తే కరెక్ట్గా వస్తుంది. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఎక్కువ లేక తక్కువ కూడా తీసుకోవచ్చు. బోట్ నెక్ కాబట్టి 4 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 4 ఇంచెస్ నెక్ యొక్క లెంత్ కూడా తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 3 ఇంచెస్ 3.5 తీసుకోవాలి. కాకపోతే ఈ బ్లౌజ్ వాళ్ళు కొంచెం నెక్ నుంచి కిందకి కావాలి అని అన్నారు కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదే ఫ్రెంచ్ కర్వ్తో రౌండ్ షేప్ కాకుండా బోట్ షేప్ వచ్చేలాగున చూడండి ఈ విధంగా ఇలా మనము లైన్ అనేది వేసుకోవాలి. ఇలా మనము ఫ్రంట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని ప్రకారంగానే కటింగ్ అనేది చేయాలి. ఏ సైజు వారైనా ఈ మెథడ్ ఉపయోగిస్తూ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫిట్టింగ్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా దీనికి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ కాబట్టి స్టిచ్చింగ్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కటింగ్లో చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను కటింగే మటుకే ఈ యొక్క వీడియో అనేది తీశాను. ఇలా నేను ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కటింగ్ చేసుకున్న నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ను బట్టి బ్యాక్ యొక్క నెక్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్కి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ సైడ్ ఉంచుకున్నాం కదా ఉక్సుల కోసం కాజాల కోసం, ఇక్కడ దానిని వదులుకుంటూ ఈ యొక్క నెక్ అనేది అరేంజ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంచుకుంటూ ఆ యొక్క ఫ్రంట్ నెక్ ఎంతైతే డీప్ ఇచ్చానో ఎంతైతే విడ్త్ ఇచ్చానో బ్యాక్ కూడా సేమ్ నేను అంతే ఇస్తున్నాను. దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ అనేది నేను రెండింటిని కటింగ్ చేశాను. తర్వాత ఒకవేళ మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇంకా ఏమైనా డౌట్ కనుక ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను.
ఇక్కడ కింది సైడు మన యొక్క ప్రిన్సెస్ కట్ ఏదైతే ఉంటుందో అది కింది సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటూ పై సైడ్కి వెళ్ళాలి. మనము బ్యాక్ ఏ విధంగా అయితే నడుం పట్టి వేసుకుంటామో అదే విధంగా ఫ్రంట్కి కూడా మనము ఫ్రంట్కి నడుం పట్టి అనేది వేసుకోవాలి. అప్పుడైతేనే ఫ్రంట్ బ్యాక్ రెండు మనకు కరెక్ట్గా వస్తాయి. మరి స్లీవ్స్ కూడా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంకా మిగిలిన క్లాత్ని ఇలా 4 మడతలు వేసుకుంటున్నాను. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 ఉందండి. చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు కాబట్టి ఇంకా నాకు 2 ఇంచులు తక్కువ పడింది. అక్కడ నేను ప్యాచెస్ అనేవి వేసుకుంటాను. తర్వాత పై సైడ్ నుంచి 2.5కి కిందికి ఇలా మార్కింగ్ వేసుకుంటూ ఇలా చూయిస్తున్నట్లుగా స్లీవ్ యొక్క షేప్ అనేది వేసుకోవాలి. తర్వాత మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని దానికంటే 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. నాకు 10 ఇంచులు దీని యొక్క స్లీవ్ లెంత్ కావాలి. దాంతో 2 ఇంచులు ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసమే స్టిచెస్ కోసమే తీసుకొని ఇక్కడ లైన్ వేస్తున్నాను. తర్వాత ఎక్కడైతే మనకు 10 ఇంచులు వస్తుందో అక్కడ స్లీవ్ యొక్క రౌండ్ ఎంత ఉందో చూసుకొని దానికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా వేసుకోవాలి. 6 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకు మార్కింగ్ వేసాను. దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత సైడ్కి ఆ యొక్క ప్యాచెస్ ఏదైతే మనకు అవసరం అనుకుంటామో ఆ యొక్క చేతి ముక్కలు అనేవి వేసుకుంటాను. మరి ఇదండి ఈ యొక్క ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బోట్ నెక్. మరి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకునకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.